హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ మనీ మారుతున్నాయి. అయితే ఈరోజు వచ్చేసి వెహికల్స్ వచ్చేసి 900 బండ్లు వచ్చింది మార్కెట్ అయితే నైట్ అయితే ఈవినింగ్ కూడా అయితే ఈవినింగ్ కూడా వర్షం చాలా పడ్డది. అందరైతే నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ రకాలు చూపిస్తా, రేట్లు చెప్తాను. అయితే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అన్ని రకాలు ఉన్నాయి. ఈ గోలో వచ్చేసి ఒకటి 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు. ఉదకాయ సైజ్ బట్టి రేటు, అది చిన్న సైజు, మీడియం, ఇది బిగ్ సైజు, ఇది 40 రూపీస్. ఇది మంచి టాప్ మాల్ ఉంది. ఏం రేటు ఒకటి? ఏం రేటు ఒకటి? ఏక్ క్యారెట్ ఏక్ 60 రూపాయలు, 60 రూపాయలు అంట ఒకటి. ఈ గోలో వచ్చి క్వాలిటీ బాగుంటుంది, జబర్దస్త్. ఏ గోలా ఏ క్యారెట్ 40 ఇవాళ పిచ్చేవారా 70. కాయ ఒకటి 40 రూపీస్ అంట, అది 70 అంట రేటు. ఇది గోలో వచ్చి ఓన్లీ. ఇది ఒకటైతే 2 కేజీ దగ్గర ఉంది. అని దీని పేరేం పేరేంటి అన్న? గద అంట. వచ్చేసి ఎక్కడ వచ్చాను? ఇది కొల్లాపూర్. ఈ కొల్లాపూర్ నుంచి వచ్చానంట ఒకటి గద లెక్క ఉంది. గద అంజనసాయం గద దగ్గర 2 కేజీలు, కేజీన్నర ఉంది. ఈ పండ మంచిగా ఉందండి పండ. అది ఈ కేసరి కదా, కేసరి మంగా తిని చూద్దాం ఒకసారి. అయితే షెడ్ మీద పండు, టేస్ట్ బాగుంది. ఏ బేటా చూడండి, బెంగళూరు వచ్చి ఇది రేటు మాత్రం మంచిగా పోతుంది క్వాలిటీ బట్టి. ఇది 750, 800, 900. కేసరి కూడా బాగా పోతుంది. కేసరి వచ్చి రేటు 850, 950, 1000 రూపాయలు. అంటే మాల్ని బట్టి క్వాలిటీని బట్టి రేటు. ఇక్కడ యాక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ కొబ్బరి ఉన్నాయి, లావకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇది నీలం టైప్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది కొద్దిగా కాయ అనేది. ఇది కుప్పగా అమ్ముతారు అన్నమాట. ఎంత ఉంది కుప్ప? ఇది ఇంత చిన్న కుప్పగా అమ్ముతారు అన్నమాట రేటు. ఈ కొత్తపూరి అంటే సేమ్ కొత్తపూరి కూడా అదే రేట్ అమ్ముతారు. ఈ కుప్ప ఎంత ఉందో అంతవరకు అమ్ముతారు. అన్ని కుప్ప ఇంత ఉంది కుప్పని చూసి రేట్ అమ్ముతారు. మీకు రకాలు చూపిస్తాయి ఏ రకాలు ఉన్నాయో. ఈ మల్లిక నాకు తెలిసిన వరకు అయితే ఇది మల్లిక. మీకు తెలిసి కామెంట్ చేయండి. నేను తప్పు చెప్తే మీరు నన్ను క్షమించండి. అట్నే మీరు నాకు చెప్పండి. ఇదంతా బెనిషన్, చిన్న నాడు బెనిషన్. ఈ పెద్ద రసాలు ఈ కుప్పగా అమ్ముతారు. పెద్ద రసాలు వచ్చి ఎంత ఉందో ఏమో కుప్ప. క్రియేట్ అయితే 600, 500 అట్లా అమ్ముతుంది క్రియేట్ అయితే. ఈ కుప్ప పెద్ద రసాలే. ఈ కొత్తపూరి ఇది కొత్తపూరి. ఇది చిన్న కొత్తపూరి, మంచి కలర్ ఉంది చూడండి. అది బాగుంది కలర్. లోకల్ కొత్తపూరి. అన్ని రకాలు ఉంటాయి, చాలా రకాల ఐటమ్స్ అయితే. ఈ ఇంచు 6 దాకా ఉన్నాయి చూడండి మొత్తం. అయితే చూడండి, ఈ ఇంచు లాస్ట్ దాకా ఉన్నాయి కొత్త మంచి రకాలే మొత్తం అన్ని. టుడే వచ్చేసి 900 బండ్లు వచ్చాయంట. ఇది బండ్లు వచ్చేసి ఈరోజు నిన్న ఈవినింగ్ వర్షం పడ్డది చాలా వరకు. అయితే ఇక్కడ కొత్తగూడెంలో, బారసింగారం కొత్తగూడెంలో వర్షం పడ్డది చాలా. అయితే చూడండి బాగా అయితే మాల్ అయితే చాలా బండ్లు అయితే వచ్చినాయి. ఇక్కడ రైతును అయితే అడుగుదాం మనం. అయితే ఎక్కడ వచ్చింది బాబు బండి? కొల్లాపూరా? ఎంత రేటు? ఏం పోతే ఏ కుప్పని ఇదేనా? ఏం పోతుంది రేటు? ఇంత ముందు ఎంత పోయింది బాబా? బాగానే పోయిందా? మాల్ బట్టి రేటు, క్వాలిటీని బట్టి రేటు పోతుంది. రేట్ అయితే బాగా మంచిగా ఉంటుంది. ఒక డైలీ రేటు మారుతుంటుంది. 30 కానించి ఉంటుంది, 70, 80. అంటే మాల్ బట్టి క్వాలిటీని బట్టి రేటు. బాబాయ్ అయితే కొల్లాపూర్ నుంచి వచ్చాయంట. మన అయితే 27, 28, 30, 70. అంటే రేటు మాల్ బట్టి క్వాలిటీని బట్టి రేటు అమ్ముతుంది మాల్ అయితే. బాగుంది క్వాలిటీ అయితే మాల్ అయితే. ఇదంతా బెంగన్పల్లి రసాలు ఉండవు, సారీ బెంగన్పల్లి వచ్చి ఓన్లీ. మాల్ అయితే క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది మొత్తం. ఇది బెంగన్పల్లి వచ్చి లోపల మొత్తం బెంగన్పల్లి. బయట అయితే బండి ఏమితురు మా ఫ్రెండ్ గాడు, చూపిస్తాం మేము ఫ్రెండ్ని. మాల్ బట్టి క్వాలిటీని బట్టి రేటు. ఇది మొత్తం చాలా నీట్గా ఉంది కాయ. మా వాళ్ళు వచ్చేసి వైట్ మాల్ తింటారు.
వైట్ మాల్ ఉంది అని ఎక్కడికి వచ్చాను మాల్ కొల్లాపూర్ ఏం రేటు పోతా అనుకుంటారు మీరు 4000 బాక్స్ 4000 పోతుంట బాక్స్ ఎన్ని కేజీలు వస్తాయి బాక్స్ ఇది 22 అంట కేజీలు వచ్చేసి వైట్ మాల్ మొత్తం రెండు గేర్లు అయితే ఉంది ఒక్కొక్క కాయ వచ్చి ఇది అయితే ఇంత పెద్ద పని అయితే మీరు చూసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్నే ఈరోజు బండ్లు కూడా చాలా వచ్చినాయి మొత్తం అయితే వెహికల్స్ వచ్చి 900 బండ్లు వచ్చినాయి. వైట్ మాల్ ఉంది వైట్ మాల్ అయితే అన్న ఇప్పుడు 4000 పోతా అని 4000 దాకా పోతుంది రేట్ అయితే. ఇది ఎందుకంటే వైట్ ఉంది 4000 పోవచ్చు 3000 పోవచ్చు 6000 పోవచ్చు 2000 పోవచ్చు. ఇది పెద్ద రాసారు వచ్చి క్వాలిటీని బట్టి రేటు పోతుంది. ఇది వైట్ మాల్ వచ్చి వైట్ మాల్ 6 బాక్సులు ఉన్నాయి అంతే. ఇక్కడ బండి దింపారు మొత్తం అయితే. ఇదంతా వచ్చేసి బెంగన్పల్లి రసాలు కాదు సారీ బెంగన్పల్లి. ఇది మీరందరూ అయితే లైక్ చేయండి. ఇది ఎక్కడానికి వచ్చింది బాబాయ్ ఎక్కడానికి వచ్చింది సరుకు తెలియదా నీకు డ్రైవరా ఈ సరుకు నీదేనా ఎక్కడానికి వచ్చింది కొల్లాపూర్. ఈ కొల్లాపూర్ నుంచి వచ్చిందండి. ఇది తక్కువ ఉంది బాబాయ్ ఇది తక్కువ వచ్చినాం మాలో తక్కువ ఉంది టన్నేనా టోటల్ లేదా ఎక్కువ టోటల్ లేదంటున్నా ఎక్కువ లాస్ట్ అయిపోయింది ఈ టన్ను మాల్ ఉందంట లాస్ట్ వచ్చి కొల్లాపూర్ నుంచి వచ్చిందంట మాల్ వచ్చి